నీ పని ఆవు పని బాగానే ఉంది. ఇంటి దగ్గర నువ్వు బలదూరు తిరుగుతుంటావు, అది అలా గడ్డి తింటూ ఉంటుంది. నా బతికే మరి గాడిద బతికే అయిపోయింది. బరువులు మోయడంతోనే సరిపోతుంది జీవితం. అలా ఎందుకు అనుకుంటావు? సరే, సాయంత్రం రా మాట్లాడుకుందాం. చూడు, మన ఆవు బోలెడు పాలిస్తుంది. యజమాని కుటుంబానికి కావాల్సింది ఉంచుకొని మిగతాది అమ్ముతాడు. దానివల్ల అతనికి బోలెడు డబ్బులు వస్తాయి. నేను రాత్రిపూట మన యజమాని ఇంటికి కాపలాగా ఉంటాను. మేము కూడా ఏదో ఒక విధంగా యజమానికి సహాయపడుతూ ఉంటాం. ఇదే నా కాపలా గాయడు. మీ ఫ్రెండ్స్కి హలో అని ఇక్కడ నుంచి చెప్తున్నావు. బ్రదరు, ఈ కుక్క వాళ్ళకొని చూస్తే పిక్క కొరికేసేటట్టుగా ఉంది. పక్క వీధిలోంచి పోదాం పదా. రాత్రి నువ్వేదో గొప్ప పని చేసావు అనుకుంటున్నావేమో. ఆ మాత్రం కాపలా మేము ఉండలేమా ఏంటి? సరే, నేను ఈరోజు యజమాని ఇంటి దగ్గర ఉండను. మన యజమాని ఇంటి దగ్గర నువ్వే కాపలా ఉండు. వస్తున్నారు దొంగలు. గట్టిగా అరిస్తే ఇప్పుడు యజమాని బయటకు వచ్చి వీళ్ళు పట్టుకుంటాడు. బాసు నిద్రలే బాసు, దొంగలు వచ్చారు, పట్టుకో వచ్చిదా బాసు. ఏంటి ఎలా పని లేకుండా నీ అరుపులు? కుడితే గడ్డి తిని పడుకోకుండా గాడిదని. చి, ఈ మనుషులకి సాయం చేస్తున్నా కనిపించదు. ఏ గాడిదా, నీ కాలేమైంది అలా వంచావు? రాత్రి దొంగలు వచ్చారని అరిచాను. యజమాని నిద్ర పాడైందని కరద కొట్టాడు. నా సంగతి సరే, నీ కాలేంటి మెక్కుతున్నావు? రాత్రి పక్క వీధిలో ఎవడో ఇంట్లోకి వెళ్తుంటే అరుస్తూ దగ్గర కరవడానికి వెళ్ళాను. అక్కడ కర్ర వచ్చి కొట్టేశాడు. తర్వాత తెలిసింది అది ఆడిల్లే అని. బుద్ధి వచ్చిందిరా బాబు. ఇంకా ఎవడ పని చేసుకుంటే మంచిది. వెళ్ళొస్తాను.